ఇక ఐపీఎల్ 2024లో డబుల్ హిట్టర్ అంటే ఈ రోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఆదివారం తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కాగా విశాఖపట్నంలో 20 పరుగుల తేడాతో సిఎస్కేపై ఢిల్లీ ఏకైక విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ 9వ స్థానంలో, ముంబై చివరి స్థానంలో ఉన్నాయి. ఇక 3 నెలలుగా గాయంతో ఉన్న ముంబై బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ పునరాగమనానికి సిద్ధమయ్యారు. ఈ శుక్రవారం ఎంఐ క్యాంపులో చేరి జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా చేశారు. కాగా ఐపీఎల్ ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 33 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఢిల్లీ 15 గెలుచుకోగా ముంబై 18 గెలిచింది. అదే సమయంలో వాంఖేడే స్టేడియంలో ఇరు జట్లు 9 సార్లు తలపడ్డాయి. ఇందులో ఎంఐ 6 సార్లు, ఢిల్లీ 3 సార్లు గెలుపొందాయి. ఇక ముంబై విషయానికి వస్తే ఓపెనింగ్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరి నుంచి మెరుగైన ప్రారంభాలు ఆశిస్తున్నాయి. కానీ ఎవరూ కూడా ఇంకా పెద్ద స్కోర్ చేయలేదు. అయితే మిడిల్ ఆర్డర్తో తిలక్ వర్మ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను జట్లో టాప్ స్కోర్గా నిలిచారు. మరోవైపు ఈ సీజన్లో తన తొలి మ్యాచ్లోనే ఆకాష్ మధ్వాల్ 3 సార్లు వికెట్లు పడగొట్టడం బౌలింగ్ లైనప్లో కొత్త శక్తిని నిలిపింది. ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్లు పడగొట్టాడు. మరోపక్క ఢిల్లీ విజయానికి వస్తే ఇక ఢిల్లీ క్యాపిటల్ తరపున రిటర్నింగ్ కెప్టెన్ రిషబ్ పంత్ వరుసగా 2 అర్ధ సెంచరీలతో అద్భుతమైన ఫామ్ను ప్రదర్శించారు. కానీ అతనికి ఇతర బ్యాట్స్మెన్ల నుంచి మద్దతు లభించడం లేదు. డేవిడ్ వార్నర్, స్టింటన్ స్టఫ్ కాస్త మెరుగ్గా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్లో జట్టు యువ ఓపెనర్ పృథ్వీపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వాంఖేడే స్టేడియం అతని హోమ్ గ్రౌండ్. అయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో 6 వికెట్లు తీశాడు.